నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే మహిళా నాయకులు, జగనన్న సైనికులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ మా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నారు. అలాగే ఈరోజు మన పార్టీ స్థాపించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16 సంవత్సరాలకి అడుగు పెట్టడం జరిగింది. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పథకాలని అవ్వాతాతలకి, రైతుల పక్షాన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, అలాగే రెండోసారి ముఖ్యమంత్రి అయ్యి తన ఆశయాలను కొనసాగించాలనుకున్న టైంలో అకస్మాత్తుగా హఠాన్మరణం జరగడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోరాటాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. ఆ తర్వాత ప్రజల యొక్క ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని ముందుకు తీసుకెళ్తూ ప్రజల యొక్క బాధలని, వాళ్ళకి కావలసినటువంటి సంక్షేమాన్ని గ్రహించి ఎన్నో ఏళ్ళు కష్టపడి పనిచేసిన తర్వాత 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. జగనన్న ముఖ్యమంత్రి కావడం జరిగింది. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా పోయినప్పటికీ 3 సంవత్సరాల్లో ఆనాటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఎక్కడైతే ఆగిపోయినాయో వాటన్నిటిని కూడా 3 సంవత్సరాల్లో సంక్షేమ పథకాలని ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రాన్ని నిలబెట్టడం జరిగింది. వైఎస్ గారు ఈ దేశంలో కూడా ఒక పెద్ద నాయకుడిగా, ఒక మహోన్నతమైనటువంటి సీఎంగా పేరు పొందడం కూడా జరిగింది. ఆ తర్వాత 2024లో సార్వత్రిక ఎన్నికల్లో అబద్ధాలతో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన మరుసటి రోజు నుంచే ప్రజల పక్షాన ఓడినా గెలిచినా ప్రజలతోనే ఉంటామని ఒక నినాదాన్ని ఇస్తూ ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడటం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఇప్పుడు పార్టీని మన కష్టకాలంలో ఉంది కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ మన జగనన్నకి చేదోడు వాదోడుగా, అలాగే మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన పెద్దలు, రాష్ట్ర మాజీ మంత్రులు, ఎంపీలు,